హాయ్ నేను సతీష్. 10th క్లాస్ తర్వాత ఏం చదవాలి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, ప్రధానంగా ఏ కోర్సు చేస్తే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఏ ఉద్యోగం రావాలంటే ఏ కోర్సు చదవాలి, ఇంటర్లో ప్రధానంగా 10th క్లాస్ రాసే వాళ్ళందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, డిప్లొమా తీసుకుంటే ఏ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి, ఐటీఐలో ఏ కోర్స్ బెస్ట్, ఇలా 1-2 కాదు వందల ప్రశ్నలు అనుమానాలు ఇటు 10th క్లాస్ రాసిన విద్యార్థుల్లోనూ అటు వాళ్ళ పేరెంట్స్లో కూడా ఉన్నాయి. సాధారణంగా స్వతహాగా ఉంటున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ ఏ కోర్స్ బెటరు, ఇంటర్మీడియట్ ఏ కోర్స్ తీసుకుంటే మనం అనుకున్న ఉద్యోగం రాగలుగుతుంది, ఇట్లా అనేక డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే చాలామంది సాధారణంగా కూడా చేసేది ఏంటంటే ఎక్కువ మంది ఇంజనీరింగ్ కోర్సులకే ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఎంపిక చేసుకుంటున్నది ఇంజనీరింగ్ కోర్సులే. ఎందుకోసం అంటే ఇక్కడ ఆ ఇంజనీరింగ్ కోర్స్ కోసం కూడా చూసుకునే ఇంటర్లో ఎంపీసీ లేదంటే డిప్లొమో లేదా ఐటీఐ ఎంపిక ఎట్లా అయితే చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇంజనీరింగ్ కావాలి. దానికోసం ఇంటర్లో ఎంపీసీ చేయాలా లేకపోతే డిప్లొమో చేయాలా లేదంటే ఐటీఐ చేయాలా ఎట్లా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ రీజన్ ఏంటంటే ఇంజనీరింగ్ వల్ల తక్కువ సమయంలో తక్కువ కాలంలోనూ వేగంగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చని ఒక ఆలోచనతో ఎక్కువ మంది అయితే ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సరే బాగానే ఉంది, లైఫ్లో వేగంగా సెటిల్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ తీసుకుంటే ఆ కోర్సు ఆ ఫీల్డ్లో అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే సాఫ్ట్వేర్కి అయితే గడ్డు కాలం నడుస్తుంది. ఎట్లా అయిందంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అనే మాదిరిగా అట్లా సామెత చెబుతారు కదా, అట్లా కొద్ది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో కానీ ఈ సాఫ్ట్వేర్ భూమి కానీ నడిచిన నాళ్ళు నడుస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా వచ్చేటప్పుడు పెద్ద పెద్ద కంపెనీల నుంచి కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితి వస్తుంది కనుక ప్రస్తుతానికి కూడా ఆ సాఫ్ట్వేర్ గడ్డు కాలం నడుస్తుంది కనుక సో అది అంత సేఫా, మరి మిగతా కోర్సులు కూడా ఏంటి అనేది కూడా చెప్పబోతున్నా. కానీ ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపు రావడం వల్ల ఏమవుతుందంటే మిగిలిన అనేక మంచి ప్రొఫెషనల్ కోర్సులు కూడా ఉన్నాయి, కానీ వాటికి కూడా పోటీ తగ్గిపోతుంది. ఇంజనీరింగ్తో పాటు మెడిసిన్ కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్సులే, కానీ రెండే కాదు ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి, చాలా మంచి కోర్సులు ఉన్నాయి, వాటికి పోటీ కూడా తగ్గిపోయింది, పెద్దగా కాంపిటీషన్ అనేది కూడా ఉండట్లా. సో ఇంజనీరింగ్ మెడిసినే కాకుండా ఇంకా ఉన్న కోర్సులు ఏంటి, ఇంటర్మీడియట్లో చేయాల్సిన కోర్సులు ఏంటి, వాటి వల్ల వచ్చే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెబుతా, పాయింట్ చెబుతా. సో 10th తర్వాత ఏ కోర్సు చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయి, లైఫ్లో ఎలా సెటిల్ అవ్వచ్చు అనేది కంప్లీట్ పిక్చర్ అయితే మీకు ఈ వీడియో ద్వారా నేను ఇస్తా. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలకు కూడా పర్టికులర్గా ఈ టైంలో ఇది చాలా ఇన్ఫర్మేషన్ కనుక, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక, అవసరం కనుక చేస్తున్నా. అయితే నాకేంటంటే ఒక ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు అడగడంతో చేస్తున్నా, వారి కోసం ఈ వీడియో చేస్తున్నది. అలాగే మన ఛానల్లో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా చూడండి, అందరికీ కూడా షేర్ చేయండి. చేయడంతో 10th క్లాస్ రాసే వాళ్ళకే కాదు, వాళ్ళ పేరెంట్స్కి, టీచర్స్కి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఏంటంటే ఒక విలువైన ఇప్పుడు చాలామంది అంటారు కదా రైట్ టైంలో రైట్ డెసిషన్ అని, అలా ఈ రైట్ టైంలో వాళ్ళు ఒక రైట్ డెసిషన్ తీసుకునేదానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే సాధారణంగా ఏంటంటే 10th క్లాస్ పాస్ అవ్వగానే జాయిన్ అయ్యే కోర్సులు ఏంటి, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ డిప్లొమా, ఐటీఐ, ఇంకోటి ఏంది అగ్రికల్చర్ డిప్లొమాలు, ఇంకా ఇంటర్మీడియట్లోనే వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ అన్నింటిలో కలిపి మళ్ళీ ఎక్కువ మంది జాయిన్ అయ్యేది అయితే ఇంటర్మీడియట్. సో ఎందుకంటే టెక్నికల్ విభాగాల్లో జాయిన్ అవ్వాలి అలాంటి ఇంట్రెస్ట్ ఉందనుకుంటే డిప్లొమా లేదా ఐటీఐలో జాయిన్ అవ్వాలి. అయితే మళ్ళీ అందులో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా ఇప్పుడు స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ తనకు ప్రయారిటీ ఏంటి, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, వాళ్ళ ఆశ ఏంటి, ఆసక్తి ఏంటి, కోరికలు ఏంటి, వాళ్ళ క్యాలిబర్ ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి, ఇట్లా వాళ్ళని బేస్ చేసుకుని వెళ్ళాలి. అంతే తప్ప పేరెంట్స్ ఏంటి చాలామంది చేసే పొరపాటు, నేను అప్పుడు పలానాది అవ్వాలనుకున్నాను, నేను అవ్వలేకపోయిన కంటే మా పిల్లలతో నేను అవ్వాలనుకున్న డాక్టరో ఇంజనీరో లేకపోతే సైంటిస్టో, అట్లా కాకుండా పేరెంట్స్ తాము అవ్వాలనుకున్నది చేయాలనుకున్నది చేయలేకపోయాం కాబట్టి మా పిల్లల్లో అయినా సరే ఆయా ప్రొఫెషనల్స్లో చూసుకొని మా ఆశ నెరవేర్చుకుందాం అనేది కాకుండా స్టూడెంట్స్కి ఏం ఇంట్రెస్ట్, వాళ్ళ ఆసక్తి ఏంటి, వాళ్ళ ఆశ ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, ఆయా కోర్సుల మీద ఆయా సబ్జెక్టుల మీద వాళ్ళకి ఆసక్తి ఉందా లేదా ఇవి తెలుసుకుని వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుందో, ఆ నేర్చుకోవాలనే తపన తాపత్రం ఉందో ఆయా కోర్సులు సబ్జెక్టులు అర్థం చేసుకునే సామర్థ్యం ఆధారంగా ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి అని డిసైడ్ అవ్వడం ఇంపార్టెంటు. అప్పుడే వాళ్ళు ఆయా కోర్సులు అయితే కష్టంగా కాకుండా చాలా ఇష్టంగా చదువుతారు. సరే ఇక ఇవన్నీ చూసుకుంటే ఫస్ట్ ప్రధానంగా మనం ఇంటర్లో చూసుకుంటే గ్రూపులు ఏంటి, ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, ఇంకేంది సిఈసి, ఎంఈసి, అలాగే వీటితో పాటు ఇంకా టెక్నికల్గా
టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకునే దానికోసం వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంటర్లో. మరి ఈ గ్రూపుల్లో ఫస్ట్ వన్ ఏంటి? ఎంపీసీ గ్రూప్లో తీసుకుంటే మెయిన్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ 2 ఏళ్ళ ఎంపీసీ పూర్తి చేశాక మళ్ళీ ఏంటి? ఎంసెట్, ఇంజనీరింగ్ కోసం మొదటి మెట్టు ఎంసెట్, అక్కడ నుంచి రాసుకుంటూ పోవచ్చు. అలాగే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, ఇలా ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ర్యాంకులు సాధించి సీటు సంపాదించుకుని హ్యాపీగా ఇంజనీరింగ్ చదవడంతో కెరీర్కి అయితే మంచి బాటలు వేసుకుంటూ లైఫ్లో వేగంగా చిన్న వయసులోనే సెటిల్ కావచ్చు, మంచి జీతాలు అందుకోవచ్చు. ఫ్యూచర్లో ఇంకా సైన్స్ రంగంలోనే సెటిల్ అవ్వాలి, ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటే ఇంటర్ మళ్ళీ ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్గా కాకుండా బీఎస్సీ డిగ్రీ చేయొచ్చు, బీఎస్సీ తర్వాత మళ్ళీ ఎంఎస్సీ యూనివర్సిటీలో ఇట్లా పీజీ చేయొచ్చు, తర్వాత మళ్ళీ పీహెచ్డీ చేయొచ్చు. ఇలా ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నత స్థానానికి అయితే మంచి లక్షల్లో జీతాలకు పోవచ్చు, దేశ విదేశాల్లో ఉద్యోగులు, కొలువులు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఎంపీసీ ఎవరు తీయొచ్చు అంటే ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్ అంటే భయం లేని వాళ్ళు, మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం కనుక నేను చేస్తానండి వాళ్ళు, అబ్బో నాకు మ్యాథ్స్ అంటే భయం, 10th క్లాస్లోనే భయపడ్డాను ఇట్లా అనుకున్న వాళ్ళకి ఇది సెట్ కాదు. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండేవారికి ఇది బెస్ట్ గ్రూపు. పైగా ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు చదవడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇవన్నీ మళ్ళీ అయింది ఎవరో చెబితే మనం చెయ్యాలి, నేర్చుకోవాలి తప్పదన్నట్టు కాకుండా వాళ్ళంతటా వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద స్వతహాగా ఎవరికి వారికి ఆసక్తి ఉంటే ఎంపీసీ తీసినా రాణించగలరు, సక్సెస్ అవుతారు. లేదంటే కష్టమే. మెకానికల్, సివిల్ అంటే నెక్స్ట్ ఇంజనీర్ అవ్వాలంటే మెకానికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు, బయోటెక్నికల్, నానో ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్లను కూడా ఇంజనీరింగ్లో కెరీర్గా మలుచుకోవచ్చు. ఇంకా అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీతో తీసుకుంటారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ అట్లాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఏటా నిర్వహించే ఎంసెట్ ద్వారా, ఎంట్రన్స్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సులో చేరొచ్చు. చేరక నేను ఎందుకు చెప్పినట్టుగా ఇవన్నింటిలో కూడా వెళ్ళొచ్చు. అలాగే జేఈఈ మెయిన్ ద్వారా, ఇంకోటి ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ ఉంది కదా, దాని ద్వారా ఐఐటీలు, IIIT ఇలా మంచి ఏమది ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నింటిలో కూడా చేరొచ్చు. అలాగే ఇంకోటి ఏంది ఈ జేఈఈ అడ్వాన్స్డ్, దీని ద్వారా మళ్ళీ ఐఎస్ఎం ధనాబాద్లో కూడా ఎంట్రీ మనకేంటంటే సీట్ సంపాదించుకో. ఇవన్నీ మంచి వేరే లెవెల్కి పోయేదానికి మంచి ఫౌండేషన్ అయితే పడుతుంది. ఇంకా అలాగే ఇంకోటి ఏంటంటే ఇంజనీరింగ్పై ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే, ఇంజనీరింగ్ చేయాలనుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మ్యాథ్స్ మీద వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి ఈ ఫీల్డ్లోకి. ఇంజనీరింగ్పై నాకు ఇంజనీరింగ్ అవ్వాలని ఆశ ఉంది, సో నేను ఇందులో సక్సెస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటన్నింటితో ఈ సంబంధిత విభాగాలు ఉండే దాటి మీద అన్నిటి మీద కూడా పూర్తిగా స్టూడెంట్స్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే ఫస్ట్ ఈ గ్రూప్ ఎంపీసీ తీసుకోవడం కానీ, ఆ తర్వాత ఫ్యూచర్లో ఇంజనీర్ అవ్వాలనుకున్నా, ఏ రకమైన ఇంజనీర్ అవ్వాలనుకున్నా సరే ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితేనే రాణించగలుగుతారు, సక్సెస్ అయితే అందుకోగలుగుతారు. లేకపోతే ఈ సబ్జెక్టులన్నీ చాలా టఫ్గా, చాలా కష్టంగా అనిపిస్తాయి. ఈ బాబు ఏంట్రా బాబు తలలోపి తెలియక తీస్తానే అని బాధపడే పరిస్థితి ఉండకూడదు. సో మీకు పర్ఫెక్ట్గా ఇంట్రెస్ట్ ఉంటే, ఈ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు, మంచిదే. అలాగే ఈ ఎంపీసీ తీసుకోవడం ద్వారా, ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవడం ద్వారా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో వీటి సంబంధిత విభాగాల్లో కూడా ఇంకా ఫ్యూచర్లో ఉన్నత విద్యా పరిశోధనల దిశగా కూడా వెళ్ళొచ్చు మీరు, సైంటిస్టులు కానీ, ప్రొఫెసర్స్ కానీ రకరకాలుగా. ఇంకా ఇంటర్ ఎంపీసీ తర్వాత బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్డీ పరిశోధన ఇలా కెరీర్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఏ కోర్స్ అయినా సరే మీరు తీసుకున్నా సరే ఓర్పు, సహనం నేర్చుకోవాల్సి ఉండాల్సిందే. ఈ ఎంపీసీ గ్రూప్ వరకు ఇంకోటి ఏంటంటే ఏమది R&D సెంటర్లు, అలాగే ఈ ఫార్మా పరిశ్రమలు, ఈ పరిశోధన సంస్థలు, ఇంకేంటిది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇంకోటి ఏమొబ్బది బెవరేజెస్ కంపెనీలు, వీటన్నింటిలో ఇలా అనేక రకాల అవకాశాలు అయితే కెరీర్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా కావాలంటే బీఎస్సీ తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీ తర్వాత బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్డీ ఇవన్నీ చేసుకుంటూ సైంటిస్టులుగా, సైంటిఫిక్ అసిస్టెంట్లుగా ఉద్యోగ అవకాశాలు అయితే ఇలా చాలా 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 తెచ్చుకోవచ్చు. అలాగే ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంటర్లో ఎంపీసీ ద్వారా ఎన్డీఏ ఒక 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని చెప్పేసి ఈ పరీక్షల ద్వారా కూడా డిఫెన్స్ రంగంలో కూడా ఉద్యోగాలు తెచ్చుకునేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తున్న అవకాశాలు కూడా ఇవి. అలాగే జాబ్లో జాయిన్ అయ్యాక కూడా సరే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశాను, నాకు వెంటనే జాబ్ వచ్చింది, ఇంతైనా మన నిన్నకు ఉన్నత చదువులు చదవకూడదంటే చక్కగా జాబులు చేసుకుంటూ కూడా మళ్ళీ పైప్ చదువులు కూడా చదువుకోవచ్చు. ఎంపీసీ తీస్తే మ్యాథ్స్, సైన్స్ కోర్సులే కాకుండా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఆర్ట్స్, లా, అలాగే హ్యూమనిటీస్ ఇలాంటి రకరకాల కోర్సుల్లో కూడా చేరేదానికి మీకు అవకాశం అయితే ఉంది. అయితే ఎంపీసీలో చేరే విద్యార్థులకు కొన్ని ఇంట్రెస్ట్ అంటే లక్షణాలు అయితే ఉంటే బెటర్. అవి ఏంటంటే
ఈ కాంపిటీషనల్ స్కిల్స్ కానీ, న్యూమరికల్ స్కిల్స్ కానీ, అలాగే వీటితో పాటు రెగ్యులర్గా మనకు కనిపించే వస్తువుల మీద, మనకు కనిపించే వస్తువులు అంటే ఇప్పుడు ఏమది కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ సంబంధిత ఇట్లాంటికి సంబంధించి పరికరాల పనితీరు గురించి కూడా ఒక అవగాహన స్వతహాగా అవి ఎలా వర్క్ చేస్తున్నాయి, వాటి ఎలా డిజైన్ చేశారు, ఇవన్నీ వాటి గురించి తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ విద్యార్థుల్లో స్వతహాగా ఉంటే ఇంకా మంచిది. ఇక నెక్స్ట్ వన్ బైపీసీ. బైపీసీలో ఏంటి సబ్జెక్టులు? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్టులు ఇవి. అలాగే మరి ఇంటర్లో బైపీసీ చేసిన తర్వాత ఏంటి అంటే నేషనల్ లెవెల్లో ఒక ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఏంటిది? నీట్. అంటే యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఎంట్రన్స్లో ర్యాంక్ సాధిస్తే ఎంబీబీఎస్ డాక్టర్ గారు అయిపోవచ్చు. హ్యాపీగా సమాజ సేవ చేయొచ్చు, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, డబ్బులు అన్నీ సంపాదించుకోవచ్చు. సో ఎక్కువ మంది బైపీసీ ఏంటంటే నేను డాక్టర్ అవ్వాలని ఆశ ఉండేవారు అందరికీ, తమ పిల్లల్ని డాక్టర్గా చూసుకోవాలని కోరుకుండే పేరెంట్స్ అందరూ కూడా ప్రయారిటీ ఇచ్చేది ఇంటర్మీడియట్లో బైపీసీ. సో ఈ నీట్లో మంచి ర్యాంక్ సాధిస్తే ఎంబీబీఎస్, అట్లాగే బీడీఎస్, ఇంకోటి ఏంది ఆయుష్, ఇలా మెడిసిన్ అండ్ మెడికల్ రిలేటెడ్ కోర్సుల్లో కూడా బ్రహ్మాండంగా లైఫ్లో అయితే స్థిరపడవచ్చు. మరి డాక్టర్లు, సైంటిస్టులు ఇలా గౌరవప్రదమైన వృత్తులు ఇవి. డబ్బులకి డబ్బులు వస్తాయి, పేరుకు పేరు వస్తుంది. హెల్త్ ముందు మీరు మీ ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నారంటే ఇంకేముంది, మీ ఇంటిల పాద ఆరోగ్యాలకి తిరుగులేని భరోసా. సో ఆ రకంగా మంచివి ఏమైనా ఉన్నాయంటే ఈ కోర్సులు కనుక మెడిసిన్ అండ్ మెడికల్ రిలేటెడ్ కోర్సులు కనుక ఫస్ట్ బైపీసీ తీసుకుంటారు. అయితే ఇది అంత ఈజీ కూడా కాదు, టఫ్ సబ్జెక్టే. అయితే నేషనల్ లెవెల్లో మరి ఇందులో సీట్లు తెచ్చుకోవాలంటే నేషనల్ లెవెల్లో నీట్తో పాటు ఇంకా ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ లెవెల్లో కూడా పెట్టే తెలంగాణ ఎంసెట్ కానీ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఏపీ ఎంసెట్ కానీ వీటిల్లో కూడా మంచి మంచి ర్యాంకులు సాధిస్తేనే అప్పుడు మరి ముందుకుంది మెడిసిన్ చదువుకున్న దానికి వీటన్నింటికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెటర్నరీ సైన్స్ కానీ, అగ్రికల్చర్ సైన్స్ కానీ, ఇంకా ఆక్వా సైన్స్ కానీ, ఇంకోటి ఏంటది హార్టికల్చర్ సైన్స్, ఇలా సైన్స్ రిలేటెడ్ కోర్సులు అయితే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లేదు ఇంటర్మీడియట్ తర్వాత ఇవన్నీ కాకుండా నేను మళ్ళీ మెడిసిన్ కాదు, బీడీఎస్ కాదు, అగ్రికల్చర్ సైన్స్ కాదు, ఇవన్నీ కాదు, సంప్రదాయబద్ధమైన డిగ్రీ ఏది ఉంది బీఎస్సీ చేస్తారంటే బీఎస్సీ కూడా చేయొచ్చు. తర్వాత బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ, బీఎస్సీ బీఏడీ లేదా ఎంఎస్సీ బీడీ, మరి మళ్ళీ అక్కడ కూడా టీచింగ్ ఫీల్డ్లోకి పోయేదానికి అది కూడా అవకాశం ఉంది. అలాగే పిహెచ్డీ చేస్తే ఇంకా మంచి మంచి ఉన్నత అవకాశాలు వస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే బైపీసీ తర్వాత ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపేది బీజెడ్సీ. ఈ బీజెడ్సీ కోర్సులు కూడా చేరచ్చు. దాని ద్వారా మళ్ళీ ఇంకా ఏంటి బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్, అలాగే హ్యూమన్ జెనెటిక్స్ వంటి సబ్జెక్టులు కూడా ఉంటాయి. వీటిని చదివితే మళ్ళీ మంచి కోర్సులు చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఫార్మా, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కూడా కెరీర్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సూపర్ సక్సెస్ అందుకోవచ్చు, ఆర్థికంగా కానీ మంచి పేరు ప్రఖ్యాతలకి ఇవన్నీ కూడా అందుకోవచ్చు. అయితే ఈ బైపీసీ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే నేచురల్ సైన్స్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవారికి అయితే ఈ గ్రూప్ మంచిదని నేను చెబుతా. నా అడ్వైజ్ స్వతహాగా ఇంట్రెస్ట్ మనుషుల మీద, మనుషుల శరీర నిర్మాణం మీద, అసలు సిస్టమ్ ఎట్లా అంటే హ్యూమన్ బాడీ ఎట్లా పనిచేస్తుంది ఏంటి, అలాగే మొక్కలు కానీ, మన చుట్టూ ఉండే జంతువులు కానీ, వీటి శరీర నిర్మాణం కానీ, ఇలా వీటన్నింటికి మన చుట్టూ ఉండే జీవుల తలకి స్థితిగతులకు సంబంధించి తెలుసుకోవాలని ఒక ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వారికి అయితే ఇది బెస్ట్ కోర్స్ అని చెప్తా బైపీసీ. ఈ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి ఎక్కువగా చదవాల్సి ఉంటుంది, అధ్యయనం కూడా చేయాల్సి ఉంటుంది. అవన్నీ కొద్దిగా టఫ్ సబ్జెక్ట్స్ కనుక ఒకసారి ఏదో చదివేస్తామంటే గుర్తుండిపోయేది కనుక ఎక్కువ సమయం అయితే కేటాయించాల్సి ఉండాలి. సో అందువల్ల ఈ బైపీసీ తీసుకుంటాం అనేటప్పుడు మాత్రం కష్టపడి చదివే తత్వం ఉంటేనే మంచిది. సో మళ్ళీ బైపీసీ తర్వాత ఎంసెట్ కానీ, జిప్మర్, ఇంకోటి ఏంటిది సిఎంసి, ఎయిమ్స్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మీ ప్రతిభా పాఠవాలు చూపించాల్సి ఉంటుంది కనుక కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంటుంది కనుక ఏదో మొక్కుబడిగా మామ అనే లెక్క చదువుతామంటే కుదరదు. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. TOEIC ఇంటర్మీడియట్ కాబట్టి ఎంజాయ్ చేస్తామనేది కానీ చేస్తూనే ఎక్కువ టైం అయితే వీళ్ళంత ఎక్కువ టైం అయితే మాత్రం దీనికోసం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా తర్వాత ముందు ఎంబీబీఎస్లో చేరి డాక్టర్ కెరీర్లో స్థిరపడేందుకు కూడా ఎక్కువ టైం పడుతుంది. సరే 10th క్లాస్ అయ్యింది, బైపీసీ తీసాను, 2 సంవత్సరాలు కష్టపడి చదివాను, వెంటనే డాక్టర్ అయిపోతాను అంటే కాదు కదా. మళ్ళీ ఈ ఎంట్రన్స్ ఎంసెట్లో కానీ, నీట్లో కానీ వీటన్నింటిలో ర్యాంక్ కొట్టాలి. ఎంబీబీఎస్లో చేరి డాక్టర్లుగా కెరీర్లో స్థిరపడేందుకు కూడా కొంత ఎక్కువ టైమే పడుతుంది. ఎంత ఎక్కువ టైం అంటే 5.5 సంవత్సరాలు ఎంబీబీఎస్. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు ఏంటి పీజీ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ కోర్స్, ఇది కూడా చేయాల్సి ఉంటుంది. సో అదొక 5.5, ఇవొక 2, 7.5 సంవత్సరాలు. ఈ ఇంటర్మీడియట్ ఒక 2 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు. అంటే 10th క్లాస్ అయిన తర్వాత మీరు డాక్టర్గా అవ్వాలనుకుంటే కనీసం 9.5-10 సంవత్సరాలు ఇది చదివే ఉంటుంది. ఇంకా
సో లేదు ఇంకా ఈ బైపీసీ తర్వాత ఇంకా వేరే కోర్సులు కూడా ఏమైనా ఉన్నాయంటే బీడీఎస్ ఉంది, అగ్రికల్చర్ సైన్సెస్ ఉన్నాయి, అలాగే పారామెడికల్ ఉన్నాయి, ఇంకా మెడికల్ అంటే హోమియోపతి అనేక కోర్సుల్లో కూడా చేరొచ్చు. లేదంటే మళ్ళీ బీఎస్సీ డిగ్రీ చేయొచ్చు, తర్వాత మళ్ళీ ఎంఎస్సీ, మళ్ళీ పిహెచ్డి, మళ్ళీ ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలు. ఇది ఒక లైఫ్, ఇది ఒక వే అన్నమాట. అయితే ఇంకోటి నేనేమంటానంటే బైపీసీ గ్రూప్ తీసుకోవాలి చదవాలి అనుకునే స్టూడెంట్స్కి మాత్రం నేను ఇచ్చే సలహా ఒకటే, ఈ కోర్సులు ఈ సబ్జెక్టులు అంత ఈజీ కాదు. ఏదో చదివేస్తాం, రోజు గంట 2 గంటల పుస్తకాలు తిరగేస్తామంటే టైం వేస్ట్, మీ కెరీర్ అట్లా ఫ్లాప్ అయితే తప్ప ఉపయోగం ఉండదు. చాలామంది తెలియక ఆవేశంగా ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, అట్లా ఇట్లా తీస్తారు. తర్వాత ఏమో అయ్యి బాబాయ్ ఎంత కష్టపడాలి, ఆ సబ్జెక్ట్ ఎక్కట్లేదంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఈ రోజులో వీలైతే ఎంత ఎక్కువ టైం మీరు బుక్స్ మీద కేటాయించగలిగితే అంతవరకు చదువుకోగలిగితేనే చదవాలి కూడా, అప్పుడే ఇది. అలాగే దాంతోపాటు మీకు స్వతహాగా ఈ లైఫ్ సైన్సెస్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఉండేటప్పుడు పర్యావరణంపై అవగాహన కానీ, మన చుట్టూ నిత్యం జరిగే సైన్స్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ పై కూడా మీకు ఒక ఇంట్రెస్ట్, నేర్చుకోవాలన్న ఉత్సాహం, అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇవన్నీ ఉండేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవ్వచ్చు. కష్టపడిన నాళ్ళు కష్టపడిన ఒక 5-10 ఏళ్ళ వరకు కష్టపడినా సరే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకొని వెల్ సెటిల్ అయితే అవ్వచ్చు. సో బైపీసీ పూర్తి కాగానే కెరీర్లో సెటిల్ అయిపోతామన్న ఆలోచన అయితే కుదరదు, కానీ కొన్నాళ్ళు అయితే కష్టపడాలి. ఇంకా ఓపిక సహనంతో ఎట్లా చేసుకుంటే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. సో మరొకసారి బైపీసీ తీసుకోవాలనుకుంటే మీ చుట్టుపక్కల ఉండే సీనియర్స్ కానీ, మీ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, అనుభవజ్ఞులతో మాట్లాడి వారి సలహాలు సూచనలు తీసుకునే ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్ అని నేను చెబుతాను. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఇది సిఈసి గ్రూప్లో సబ్జెక్టులు ఏంటంటే కామర్సు, ఎకనామిక్స్, సివిక్స్, ఇవి మెయిన్ సబ్జెక్టులు. ఫ్యూచర్లో ఏంటి, పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ ఆఫీసుల్లో లక్షల్లో జీతాలు అయితే వస్తాయి. సక్సెస్ అయ్యేవరకు టాప్ 10లో ఉంటాం, 100 మందిలో ఉండేటప్పుడు కూడా మనం టాప్ 10లో ఉండామని అలాంటి స్టూడెంట్స్కి అందరూ కూడా ఇది కూడా బెస్ట్ కోర్సే. ఇక్కడ నుంచే అంటే ఇంటర్ సిఈసి నుంచే మీ టార్గెట్ కోసం చాలా బలమైన పునాదులు అయితే వేసుకోవాలి. మీరు కార్పొరేట్ ఆఫీసుల్లో చేయాలి, మంచి చేయాలనుకుంటే. అట్లాగే సిఈసి తర్వాత బీకామ్ డిగ్రీ చేస్తూ కూడా ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, బ్యాంక్ జాబులు, అలాగే ఇవన్నీ కూడా ఈ ఫీల్డ్లో ఆడిటర్స్ కూడా తెలుసు కదా, కంపెనీలో అవకతవకలు కానీ బ్యాంకుల్లో కానీ ఇవన్నీ చేసేదానికి ఒక ఆడిటర్ వచ్చారంటే చాలు. ఏ చిన్న ₹1,00,00,000 నుంచి 10 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు 100 కోట్లు చేసే వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు బయటపడదని భయపడే పరిస్థితి. సో ఇందులో కూడా సెటిల్ అవ్వడానికి ఈ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకోవడానికి కూడా సిఈసి ఇంటర్మీడియట్ నుంచే మంచి ఫౌండేషన్ వేసుకుంటే ఫ్యూచర్లో సూపర్ సక్సెస్ అందుకోవచ్చు. వాటి ద్వారా మీరు కార్పొరేట్ కంపెనీల్లో కానీ, ఇంటర్నల్ ఆడిటర్స్ లేదా స్టాక్ ఆడిటర్స్, ఈ ఫైనాన్షియల్ మేనేజర్స్, కంపెనీ సెక్రటరీస్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్, ఇలా వైట్ కాలర్ జాబ్స్ అనేవి చేయొచ్చు. దర్జాగా కారుల్లో తిరిగి లక్షల్లో జీతాలు అందుకునే మంచి ఇదైతే అందుకోవచ్చు. అలాగే మరి ఇంకోటి ఏంటంటే ఈ సిఈసి డిగ్రీ తర్వాత సిఈసి ఇంటర్ తర్వాత బీకామ్ డిగ్రీ కూడా చేయొచ్చు. మళ్ళీ పీజీలో ఎంకామ్, ఎంబీఏ, ఎంబీఎం, మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇట్లా ఇవి కూడా చేయొచ్చు. ఈ కోర్సులు కూడా చేస్తున్న వారికి కార్పొరేట్ కంపెనీలో లక్షల జీతాలతో ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఐఐఎంలు, ఇతర మేనేజ్మెంట్ బిజినెస్ స్కూల్స్, ఇతర మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్, ఈ కాలేజీల్లో కూడా ఫ్యాకల్టీగా కానీ ఇవన్నీ కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో అయితే ఎంబీఏ కోసం మళ్ళీ ఏంటంటే క్యాట్, మ్యాట్, సీమ్యాట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఈ కోర్సు సిఈసి ఈ కోర్సులు అన్నీ చేయాలనుకునే వాళ్ళు అయితే మాత్రం స్వతహాగా ఉండాల్సింది ఏంటంటే లెక్కలు, క్యాలిక్యులేషన్ స్కిల్స్, ఈ ఏమంటారు దాన్ని, ఈ గణాంకాల విశ్లేషణ స్కిల్స్, చిన్న విషయాలు కూడా అబ్జర్వేషన్ చేసే స్కిల్స్, ఈ గణాంకాలు ఇవన్నీ ఉంటూ కూడా సిఈసిలో ఈ కామర్స్ రంగంలో బ్రహ్మాండంగా సెటిల్ అయితే కావచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ లెక్కలు కదా, వ్యాపార లావాదేవీలకు సంబంధించి చిట్టాబద్దులు, అకౌంట్స్, స్టాటిస్టిక్స్, వీటన్నింటిపై ఆసక్తి ఉండే వరకు అయితే మంచి గ్రూపులు ఇవి. సిఈసి, ఈ కామర్స్ ఒక సబ్జెక్టుగా సిఈసి, వాళ్ళ సిఈసితో పాటు ఎంఈసి కూడా ఉంది, అందులో కూడా చేరచ్చు. చిన్న వయసులోనే పెద్ద జీతాలు, పెద్ద ఉద్యోగాలు రావాలంటే ఈ సిఏ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, చార్టర్డ్ కంపెనీ సెక్రటరీస్ కానీ ఇవన్నీ చేయాలంటే ఈ సిఎంఏ కోర్సులు చేస్తే కెరీర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదంటే ఇంటర్ తర్వాత బీకామ్ అనేది చేయొచ్చు. అందులో మళ్ళీ స్పెషలైజేషన్స్ కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పుడు బీకామ్లో అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషను, ఫారిన్ ట్రేడ్ ప్రాక్టీసెస్, అలాగే ఇంకోటి ఏంటిది ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్
ప్రాక్టీసెస్, బ్యాచిలర్స్ డిగ్రీలో ఇలాంటి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ గతంలో ఇట్లా ఉండేవి కాదు. ఇప్పుడు ఆధునిక వస్తున్న టెక్నాలజీని బట్టి, అవసరాలు బట్టి ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ కూడా ఎంచుకోవచ్చు మీరు. తర్వాత మళ్ళీ ఎంకామ్, పిహెచ్డి ఇట్లా అన్నా చేసుకోవచ్చు. సరే, ఇంకా సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఇదేంటంటే ఇంటర్లో హెచ్ఈసి గ్రూప్ తీసుకుంటే సివిల్స్ కానీ గ్రూప్స్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటి కూడా ర్యాంకులు కొట్టాలంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి ఉన్నత ఉద్యోగాలన్నీ కొట్టాలంటే ఇంటర్మీడియట్లో హెచ్ఈసి నుంచి బలమైన పునాది అయితే వేసుకునేదానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఈ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎగ్జామ్స్లో, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందంజలో ఫస్ట్ రోలో మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ హెచ్ఈసి గ్రూప్ తీసుకునే వాళ్ళకైతే ఆపర్చునిటీస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. ఒక ఫౌండేషన్ అనేది ఎక్కడి నుంచి పడిపోతుందని కూడా చెప్పచ్చు ఈ కోర్స్ చేసే వాళ్ళకు. ఎందుకు అంటానంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ కనుక ఇంటర్మీడియట్ నుంచి వీటిపై పట్టు సాధించడం వల్ల అనేక పోటీ పరీక్షల్లో సక్సెస్ అయితే ఈజీగా అందుకోవచ్చు. లేదంటే ఇంకా హెచ్ఈసి తర్వాత కూడా బీఏ, ఎంఏ, బీఏ, బీఈడి, ఎంఏలో మళ్ళీ లిటరేచర్ రకరకాలుగా పీజీ స్థాయిలో కూడా చేసుకోవచ్చు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. లేదు ఇంకా సర్టిఫికేట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ రకాల కోర్సులు చేయొచ్చు. అలాగే మన సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటు జాబ్ ఓరియంటెడ్ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అనేక ఉద్యోగ నియామక పరీక్షల్లో కూడా విజయం సాధించి ఉద్యోగులు కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడే ఉండేది హెచ్ఈసి అంటే తర్వాత ఆప్షన్ బీఏ చేరడమే. హెచ్ఈసి అయిందా ఓకే, డిగ్రీ అంటే బీఏ. ఇప్పుడు అట్లా కాదు, అందులోనూ కూడా చాలా స్పెషలైజేషన్స్ వచ్చాయి. బీఏలో కూడా హోటల్ మేనేజ్మెంట్ కానీ, సోషల్ వర్క్ కానీ ఇలా రకరకాలుగా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇదొక కోర్సు. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంఈసి కూడా మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. ఎంఈసి గ్రూప్తో ఇంటర్ చదివే వారికి ఇటు మ్యాథ్స్ అర్హతగా బీఎస్సీకి వెళ్ళొచ్చు, అటు కామర్స్ అర్హతగా బీకామ్ కూడా చేసుకునేదానికి, దాని ద్వారా అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుదాని కోసం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఇంటర్ ఎంఈసి తర్వాత బీఎస్సీ ఆర్ బీకామ్ మీకు ఏది నచ్చుతుంది, ఇటు బీఎస్సీ పోవాలా ఇటు బీకామ్ పోవాలా అనేది ఆ చాయిస్ కూడా మీరే తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎకనామిక్స్, కామర్స్ చదువుతారు కనుక ఎక్కువగా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ ఇలాంటి కోర్సుల్లో సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే కంప్యూటర్స్, క్యాలిక్యులేషనల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు విద్యార్థులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇది బెస్ట్ గ్రూపే, మంచి గ్రూప్ ఇది. ఓకే, ఇవి ఇంటర్మీడియట్లో ఇవన్నీ ఉన్నాయి. అలాగే దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఏపీఆర్జేసీ, టీఎస్ఆర్జేసీ అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇవి స్టేట్ లెవెల్లో జరిగే ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ కావాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ మాదిరిగా గురుకులం కాన్సెప్ట్తో ఇంటర్ విద్య కూడా చదువుకోవచ్చు. ఎంసెట్, సిఏ, సిపిటీలో అనేక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సైతం ఆర్జేసీలు అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో స్పెషల్ కోచింగ్ కూడా ఇస్తూ ఉన్నారు అన్నమాట అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా టీఎస్ఆర్జేసీ సెట్ కూడా పెడతా ఉన్నారు. ప్రక్రియ కూడా నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. దాదాపు ఒక 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల సీట్ల కోసం. మరి ఏపీలో చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం ఇక్కడ కూడా ఒక 10 కాలేజీల వరకు ఉన్నాయి. మరి ఏపీఆర్జేసీ సెట్ కూడా ఉంటుంది. ఇందులో కూడా పాస్ అవ్వాలంటే ఆ పాస్ అయితే ఇంటర్లో మంచి సీట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఇంటర్మీడియట్లో సాంప్రదాయబద్ధమైన కోర్సులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంటర్లో ఉండే వొకేషనల్ కోర్సులు మరొక ఎత్తు. కొందరికి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చిన్నదో పెద్దదో జీతం వచ్చే ఉద్యోగాలు కావాలి, నీడ్ ఉంటుంది. పాప అందరికీ ఆర్థిక వనరులు, ఆర్థికంగా కుటుంబంలో వెల్ సెటిల్డ్ కొద్దిగా ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉండవు కదా, కొంతమందికి పూర్ పీపుల్ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ అవ్వగానే ఒక ఎంతో కొంత జీతంతో తక్కువైనా పర్వాలా, కాకపోతే ముందు ఎదుగుదాం అనుకోవాలి, ఖచ్చితంగా వొకేషనల్ కోర్సులే బెస్ట్ చాయిస్. అందులో ఏంటంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వరకు అనేక రకాలుగా ఈ వొకేషనల్ కోర్సులు అయితే టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్పించే కోర్సులే ఈ వొకేషనల్ కోర్సులు. వీటిలో చేసే ఈ వొకేషనల్ కోర్సులు చదివిన వాళ్ళు తక్కువ జీతాలతో కంపెనీలో చేరినా ఎటు తక్కువ వయసులో చేరతారు కనుక బై ఎక్స్పీరియన్స్ కొద్దీ ప్రమోషన్లు అందుకొని ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకుని ముందు మంచి పొజిషన్కి అయితే మంచి జీతభత్యాలు కానీ వయసుతో పాటు జీతం కూడా ఎక్స్పీరియన్స్ అన్నీ పెంచుకునే దానికి ఇది ఒక ఆప్షన్ అనమాట వొకేషనల్ కోర్సులు. సరే, మరి వొకేషనల్ కోర్సుల్లో ఏమేమి అంటే అగ్రికల్చర్, బిజినెస్ అండ్ కామర్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, హ్యూమనిటీసు, పారామెడికల్ ఇలా అనేక విభాగాలు. దాదాపు ఇందులో
ఒక 27 వరకు వృత్తి విద్యా కోర్సులు అయితే మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. ఇంటర్ వొకేషనల్ గ్రూప్లో పూర్తి చేయగానే వీటిలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మంచి జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో చూసుకుంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఎలక్ట్రికల్ రిలేటెడ్ ఇవన్నీ అనేక అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఈ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, ఇంకేమది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్సులు ఉన్నాయి, రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకుండానే చక్కగా మళ్ళీ ఇందులో పాలిటెక్నిక్లో మీకు నచ్చిన బ్రాంచ్లో డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దీని ద్వారా వొకేషనల్ కోర్సులు చేస్తే నేను తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్ కాకుండా చదవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో కూడా చదవచ్చు. సో వొకేషనల్ కోర్సుల ద్వారా ఎట్లాగా ఉన్నాయి. సరే ఇప్పుడు ఇటు పాలిటెక్నిక్ దాని గురించి చేరవచ్చు సెకండ్ ఇయర్లో ఈ వొకేషనల్ కోర్సులు చేసేవాళ్ళని చెప్పి కాబట్టి ఇక దాని గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తే మరి పాలిటెక్నిక్లో బ్రాంచ్లు ఏంటి, జాబ్స్ ఏంటి, చాలా ఉన్నాయి. అందులో కూడా ఇంజనీరింగ్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి అక్కడ ఎంపీసీతో పాటు ఇక్కడ పాలిటెక్నిక్ కూడా ఒక బెస్ట్ చాయిస్. ఇది మళ్ళీ 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఇట్లా ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో మళ్ళీ అనేక రకాల బ్రాంచులు ఉన్నాయి. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్కి మెకానికల్కి సంబంధించి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, కెమికల్స్, మెటలర్జీ, ఇలా అనేక బ్రాంచులు అయితే ఉన్నాయి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అది చాయిస్ తీసుకొని నాకు ఇది ఇంట్రెస్ట్ అట్లా మీ చాయిస్, మీ దీన్ని బట్టి ఈ డిప్లొమా కోర్సులు కూడా పూర్తి చేసిన వెంటనే హ్యాపీగా జాబ్స్ కూడా అందుకోవచ్చు. అలాగే ఇదే క్వాలిఫికేషన్స్తో ఈసెట్లో మంచి ర్యాంక్ను బేస్ చేసుకుని లేటరల్ ఎంట్రీ విధానంలో డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో కూడా మళ్ళీ అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఇది ఇటు సైడ్ వైపు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని కూడా ఇవి అయితే ట్రై చేయొచ్చు. అలాగే ఇంకోటి ఏంటి, ఐటీఐ. ఇది ఇప్పుడు చాలామంది విద్యార్థులకు అంత సాఫ్ట్వేర్ ఈ టైప్ కంప్యూటర్ అనుకుంటున్నారు, కానీ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అందించిన కోర్సులు ఏమైనా ఉన్నాయంటే ఐటీఐ. ఈ ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇందులో చేసిన వాళ్ళు అనేక మంది మంచిగానే సెటిల్ అయినారు. ఇది ఎందుకంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటీఐలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఫిట్టరు, రిఫ్రిజరేషను, ఎయిర్ కండిషనింగ్, అలాగే మెకానికల్, వెల్డింగు, ఇలా అనేక రకాలుగా అనేక బ్రాంచులు అయితే ఉన్నాయి. సో మీ ఇష్టాలను బట్టి ఆ కోర్సులు ఎంపిక చేసుకోవచ్చు. ఈ కోర్సుల్లో ప్రధానంగా ఏంటంటే ఈ ఏదైతే ఉందో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న లోకల్ వొకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్స్లో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో సక్సెస్ఫుల్గా ఐటీఐ కోర్స్ చేసేవారికి ఇందాక నేను చెప్పిన ఈ బ్రాంచ్లు అన్నింటిలో చేసేవారికి అయితే ఇండస్ట్రీల్లో కానీ, కంపెనీల్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ ఎంట్రీ లెవెల్లో టెక్నీషియన్లకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి. మళ్ళీ అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన వెంటనే ఈ ఎన్సీవీటీ ఉంటుంది కదా, అదే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఈ సంపాదించుకుంటే ఉద్యోగాల్లో, ఇంటర్వ్యూల్లో ప్రయారిటీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కోర్సులు. అలాగే దీంతోపాటు ఇంకోటి ఏంటంటే చివరిగా అగ్రి పాలిటెక్నిక్ అని చెప్పేసి ఇది కూడా ఉంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకైతే అంటే వ్యవసాయ అనుబంధిత ఈ గ్రామాల్లో నివసించే వాళ్ళకి కానీ ఇట్లాగా వీళ్ళ కోసం అయితే స్పెషల్గా ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. ఇవేంది అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్. వీటిలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అని ఉంది, మళ్ళీ డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ అని ఉంది, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కూడా ఉంది. ఇలా అనేక రకాలుగా ఉన్నాయి ఇందులో కూడా. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సులు ఇవన్నీ కూడా మంచి కోర్సులే. ఉద్యోగ అవకాశాలకి ఇబ్బంది లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా స్కోప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది కూడా 2 years కోర్స్ ఇది. సో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు కాల వ్యవధి అయితే 3 ఏళ్ళు, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ పూర్తి చేసిన వాళ్ళకి మళ్ళీ ఈ ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల సంస్థలు వీటన్నింటిలో కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో ఇంటర్మీడియటా, పాలిటెక్నికా, లేకపోతే డిప్లొమానా, ఐటీఐనా ఏంటి అనేది ఇది డీటెయిల్డ్గా చెప్పా. ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మీరు ఇంకా ఏ సబ్జెక్ట్ గురించి, ఏ కోర్సు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా మీరు ఒక కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో కనుక షేర్ చేయడం కూడా మర్చిపోకండి.